శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ కౌరవులు విరాట నగరం మీదకి దండయాత్ర చేసి గోధనాన్ని అపహరించబోతున్నారని తెలిసి విరాటుడు లేనటువంటి సమయంలో వచ్చినందుకు ఆ విరాటపుత్రుడైనటువంటి ఉత్తర కుమారుడు బృహన్నని సారథిగా చేసుకుని వాళ్ళ మీదకి దండయాత్రకి వెళ్ళి అక్కడ సేనను చూసి భయపడి నేను ఈ యుద్ధం చేయలేను, బలుసు జీవన్ భద్రాణి పశ్యతి అన్నట్టుగా బతుకుంటే కనుక ఏమైనా శుభాలను చూడొచ్చు, అంతేకాని జీవితమే లేకపోతే ఇంకేం చేస్తాము అని ఆయన ఖేదపడి రథం దూకి పారిపోతుంటే బృహన్నల ఆప్ చేసి, నాయన నీలాంటి వాళ్ళు ఇలాగా పలాయనం తీసుకోవడం అనేది మంచిది కాదు, యుద్ధరంగంలో పలాయనం కంటే యుద్ధం చేసి మరణించడమే శ్రేష్టమయ్యా, అలాంటి పని చేయకూడదు. అయినా నీకు యుద్ధం అంటే భయం అయితే నువ్వు యుద్ధం చేయొద్దు, సారథ్యం చేయి, నేను యుద్ధం చేస్తాను. ఏది ఏమైనప్పటికీ మన గోధనాన్ని మనం తీసుకుని వెనక్కి వెళ్ళాలి తప్ప మనము తిరిగి ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని నిశ్చితమైన తన అభిప్రాయాన్ని బృహన్నల తెలియజేసి ఆ ఉత్తర కుమారుణ్ణి అక్కడ శ్మశానంలో దాచి ఉంచినటువంటి ఆయుధాల దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఆయుధాలని ఆ చెట్టెక్కి ఆ శమీవృక్షాన్ని అధిరోహించి అక్కడ ఆ పాండవులు ఆయుధాలు దాచారు, అవన్నీ కిందకి దించు అన్నాడు. అనేటప్పటికీ అవన్నీ కిందకి దించి ఆ ఆయుధాలను చూసి ఆశ్చర్యపోయాడు బృహన్నల. ఏమిటయ్యా ఈ విల్లులు ఎవరివి, ఈ ఖడ్గాలు ఎవరివి, ఇవేమి ఎవరెవరివి, ఇవి ఎంత అద్భుతంగా ఉన్నాయని ఒక్కొక్క దాన్ని వర్ణిస్తూ ఇందులో ఉండేటువంటి విషయాలు, ఈ ఆయుధాలు ఎవరెవరివో నాకు తెలియజేవయ్యా అని బృహన్నలను కోరాడు. కోరితే అప్పుడు బృహన్నల చెబుతున్నాడు, యన్మాం పూర్వమిహా పృచ్ఛః శత్రుసేనాపహారిణం గాండీవమే తత్పార్థస్య లోకేషు విదితం ధను సర్వాయుధమహామాత్రం శాతకుంభ పరిష్కృతం ఏతత్తదర్జునస్యాసీత్ గాండీవం పరమాయుధం. ఆ బృహన్నలు చెబుతున్నాడు, ఓ ఉత్తర కుమారా, ముందు నువ్వు అడిగినటువంటి చూసావా, ధనుస్సు ఎవరిదని అడిగేవి చూసావా, అది అర్జునుడి యొక్క గాంధీవం అయ్యా. లోక ప్రసిద్ధమైనటువంటి ధనుస్సు అది, శత్రు సైన్యానికి అది యముళ్ళంటిది. ఈ గాంధీవం అన్ని ఆయుధాల కంటే కూడా చాలా శ్రేష్టమైనటువంటిది, అన్ని పక్కలా కూడా బంగారం తాపడం చేయబడింది. యత్తశతసహస్రేణ సంహితం రాష్ట్రవర్ధనం ఏన దేవాన్ మనుష్యాంశ్చ పార్థో విజయతే మృధే చిత్రముచ్చావచైర్వర్ణైః శ్లేష్ణమాయతమవ్రణం దేవదానవ గంధర్వైః పూజితం శాశ్వతీ సమాః. 1,00,000 ధనస్సులతో సాటి అయినటువంటిది ఇది, దేశ అభివృద్ధికరమైనటువంటిది. అది చేతిలో ఉంటే కనుక ఆ దేశానికి ఏ విధమైనటువంటి ఆటంకము ఉండదు. ఈ గాంధీవంతో యుద్ధంలో అర్జునుడు దేవదానులపై విజయం సాధించాడయ్యా. రంగురంగులతో చిత్రంగా ఉంది, ఇది సుకుమారమైనటువంటిది, చాలా దీర్ఘమైనది. శత్రువుల ఆయుధాల తాకిడి గుర్తులు లేనటువంటి గాంధీవము దేవదానవ గంధర్వులందరి చేత కూడా ఎన్నో సంవత్సరాలు పూజలు అందుకుందయ్యా. ఏతద్వర్షసహస్రం తు బ్రహ్మా పూర్వమధారయత్ తతో అనంతరమేవాధా ప్రజాపతిరధారయత్ 3,500 చైవ శక్రో 80 చ 5 చ సోమః 500 రాజా తథైవ వరుణః 100 పార్థః 5 చ 6 చ వర్షాణి శ్వేతవాహనః. పూర్వం బ్రహ్మదేవుడు దీన్ని 1000 సంవత్సరాలు ధరించాడు. ఆ తర్వాత ప్రజాపతి 503 సంవత్సరాలు ధరించాడు. ఆ తర్వాత ఇంద్రుడు 85 సంవత్సరాలు దీన్ని ధరించాడయ్యా. ఆ తర్వాత సోముడు 500 సంవత్సరాలు ధరించాడు. ఆ తర్వాత రాజైన వరుణుడు 100 సంవత్సరాలు,
శ్వేతవాహనుడైనటువంటి పార్థుడు 65 సంవత్సరాలు దీన్ని ధరించారయ్యా అని వాళ్ళ లెక్క ప్రకారము ఎన్ని సంవత్సరాలు ఆ ధనుస్సుని ధరించారు అనేటువంటి విషయాన్నంతటినీ కూడా ఆయన తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ వర్ష శబ్దానికి ఏంటంటే అర్ధ సంవత్సరం కింద అర్థం తీసుకున్నారు. అంటే 65 సంవత్సరాలు అర్జునుడు ధరించాడు, 65 వర్షాలు. పార్థ పంచచ షష్ఠించ వర్షాని అని అన్నాడు. అంటే ఏంటంటే 65 వర్షములు. ఇక్కడ వర్షములంటే సంవత్సరానికి 2 వర్షాలుగా స్వీకరించారు. దక్షిణాయన ప్రారంభం నుండి ఒక వర్షం, ఉత్తరాయణ ప్రారంభం నుండి మరొక వర్షంగా, అంటే 32.5 సంవత్సరాలు ఈ అర్జునుడి దగ్గర ఈ ధనుస్సు ఉంది, ఆయన ధరించాడు అని. అది అప్పుడు ఆ లెక్క కూడా సరిపోతుంది. అందువలన అలాగా ఆయన ధరించినటువంటి వర్షాలు ఎవరెవరు ఎన్ని వర్షములు ఏ ధనుస్సును ధరించారో, ఎంత ప్రాచీనమైందో, ఎంతమంది చేత ధరింపబడిందో ఆ విషయాలన్నీ తెలియజేశాడు. మహావీర్యం మహాదివ్యం ఏతత్వద్ధనురుత్తమం ఏతత్ పార్థమనుప్రాప్తం వరుణాచారు దర్శనం. అన్నిటికంటే చాలా ఉత్తమమైనటువంటిది ఈ ధనుస్సు. ఇది చూడడానికే చాలా మనోహరంగా ఉంటుంది. ఈ ధనుస్సును చూస్తేనే పరాక్రమం ఉట్టిపడుతూ ఉంటుంది. అసలు అటువంటి దివ్యమైనటువంటి ధనుస్సు ఇది. ఆ దివ్యమైనటువంటి ధనుస్సు అర్జునుడికి వరుణుడి దగ్గర నుంచి సంక్రమపడిందయ్యా. పూజితం సురమర్త్యేషు బిభర్తి పరమం వపు సుపార్శ్వం భీమసేనస్య జాతరూపగ్రహం ధను ఏన పార్థో అజయత్ కృష్ణాం దిశం ప్రాచీం పరంతపః. ఈ దేవమానవుల యొక్క పూజలను అందుకున్నటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆకారం కలిగినటువంటి చక్కనైనటువంటి పార్శ్వాలు, బంగారు మధ్యభాగం ఉన్నటువంటి ఈ ధనుస్సుతోటి కుంతీ కుమారుడైన భీమసేనుడు శత్రు సంహారుడికే తూర్పు దిక్కునంతా జయించాడయ్యా. అది ఈ రెండవ ధనుస్సు ఆ భీమసేనుడిది. ఇంద్రగోపక చిత్రం చ యదేతచ్చారు దర్శనం రాజ్ఞో యుధిష్ఠిరస్యైతద్వైరాటే ధనురుత్తమం. అలాగే ఇంద్రగోపకాలకు చిత్రించి సుందరంగా కనపడేటువంటి ఉత్తమమైన ధనుస్సుని చూసావా, ఇది ఆ యుధిష్ఠిర మహారాజుదయ్యా. సూర్యా యస్మింసు సౌవర్ణా ప్రకాశంతే ప్రకాశినః తేజసా ప్రజ్వలంతో వై నకులశ్చైతదాయుధం. అలాగే మెరిసేటువంటి బంగారు సూర్య ప్రతిమల తేజస్తో వెలిగిపోతుంది ఆ ధనుస్సు ఎవరిదని అడిగావు కదా, ఆ ఆయుధం నకులుడిదయ్యా. శలభాయత్ర సౌవర్ణాః తపనీయ విచిత్రితాః ఏతన్మాద్రీసుతస్యాపి సహదేవస్య కార్ముకం. అలాగే బంగారు మిడతలు చిత్రించినటువంటి ధనుస్సు ఎవరిదని అడిగావు, అది మాద్రీ కుమారుడైనటువంటి సహదేవుడిదయ్యా. అది ఏ త్విమే క్షురసంకాసాః సహస్రాల్లోమవాహినః ఏతే అర్జునస్య వైరాటే శరాః సర్పవిశోపమాః. చొరకత్తుల్లా దృఢమైనటువంటి పదునైనటువంటి ములుకులతో ఉన్నటువంటి పాము విషం లాంటి బాణాలు ఎవరు అని అడిగావు కదా, అర్జునుడి అయ్యా. ఏతే జ్వలంతః సంగ్రామే తేజసా శీఘ్రగామినః భవంతి వీరస్యాక్షయ్యాః వ్యూహతః సమరే రిపూన్. ఇంక యుద్ధంలో తమ తేజస్సుతోటి మంటలు కక్కుతూ వేగంగా ఇవి శత్రువుని దెబ్బతీయగలవు. అటువంటి బాణాలవి. వ్యూహం ప్రకారం యుద్ధంలో శత్రువుల మీద బాణవర్షం కురిపించేటువంటి వీరుడికి కూడా ఈ బాణాలని ఖండించడం అనేటువంటిది చాలా కష్టమైనది, అసంభవమైనటువంటి విషయం. ఏ చేమే పృథవో దీర్ఘాః చంద్రబింబార్ధదర్శనాః ఏతే భీమస్య నిశతాః రిపుక్షయకరాః శరాః హారిద్రవర్ణా ఏత్వేతే హేమపుంఖాః శిలాత్సితాః. లేకపోతే లావుగా పొడుగ్గా అర్ధచంద్రాకారంలో కనిపిస్తూ బంగారు రెక్కలతో పసుపు పచ్చని సాన పెట్టిన బాణాలు ఉన్నాయి చూసావా, ఇవి ఎవరు అని అడిగావు కదా, ఇవి భీమసేనుడు.
శత్రువులని అందరినీ కూడా నేలకోల్చగలిగినటువంటి శక్తివంతమైన బాణాలు అవి. నకులస్య కలాపోయం పంచశార్దూలలక్షణ ఏనాసౌ వ్యజయత్ కృష్ణాం ప్రతీచీం దిశమాహవే కలాపో హ్యేష తస్యాసీత్ మాద్రీపుత్రస్య ధీమతః. ఇంకా 5 పులులు గుర్తులున్నటువంటి ఈ అమ్ముల పొది ఉంది చూసావా, అది బుద్ధిమంతుడు మాద్రీ కుమారుడైనటువంటి నకులుడిది. దీనివల్లనే అతను యుద్ధంలో పడమట దిక్కునంతా కూడా జయించాడయ్యా. ఏ త్విమే భాస్కరాకారా సర్వపారసభాషరా ఏ తే చిత్రక్రియోపేతా సహదేవస్య ధీమతః. ఇంకా సూర్యుని ఆకారాన్ని పోలి శత్రువులందరినీ నశింపచేసేటువంటి విచిత్రమైన శక్తితో కూడిన బాణాలు ఇవి, బుద్ధిమంతుడైనటువంటి సహదేవుడు ఇవి. ఏ త్విమే నిశితాః పీతాః పృథవో దీర్ఘవాససః హేమపుంఖాస్త్రిపర్వాణః రాజ్ఞయేతే మహాశరాః. ఇంకపోతే పదునుగా ఉండి పచ్చగా లావుగా ఉన్న పొడవైనటువంటి బంగారు రెక్కలు కలిగినటువంటి 3 కణుపులు కలిగినటువంటి పెద్ద పెద్ద బాణాలు మహారాజు అయినటువంటి ధర్మరాజు అయ్యా. యస్త్వయం సాయకో దీర్ఘ శిలీపృష్ట శిలీముఖ అర్జునస్యైష సంగ్రామే గురుబారసహో దృఢ. ఆడకప్పల వెనక ఉన్న ముందు వెనక భాగాలతో పొడవుగా ఉన్నటువంటి కత్తి ఎవరిదని అడిగావు, ఇది అర్జునుడిది. యుద్ధంలో ఎంతో బరువును మోయగలిగి ఇది చాలా దృఢంగా ఉంటుంది. అటువంటి దృఢమైనటువంటి ఖడ్గం అర్జునుడిదయ్యా. వయ్యాఘ్రకోశ సుమహాన్ భీమసేనస్య సాయక గురుభారసహో దివ్య శాత్రవాణాం భయంకర. ఈ పులుతోలు వరకలిగినటువంటి పెద్ద కత్తిని చూసావా, ఇది భీమసేనుడిది. దివ్యమైనటువంటి కత్తి ఎంతో బరువుని సహింపగలదు. శత్రువులకి చాలా భయంకరమైనటువంటిది ఖడ్గం. సుఫలశ్చిత్రకోశశ్చ హేమస్సరురనుత్తమః నిస్త్రింశః కౌరవశ్చైషః ధర్మరాజస్య ధీమతః. ఈ అందమైనటువంటి ముందు భాగంలో చిత్ర వర్ణపు వరతో కూడి బంగారు పిడితో ఉన్నటువంటిది ఉంది. చాలా అసమానమైనటువంటి ఖడ్గం ఇది, సాటి లేనటువంటిది. ఈ కత్తి మేధావి అయినటువంటి కౌరవ శ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజుదయ్యా. యస్తు పాంచనఖే కోశే నిహిత చిత్రయోధనే నకులస్యైష నిస్త్రింస గురుభారసహో దృఢ. ఈ మేకతోలు వరలో ఉన్నటువంటి కత్తి ఎవరిదని అడిగావు. ఎన్నో యుద్ధాల్లో ఆయుధాలను దెబ్బతీసినటువంటి దృఢమైనటువంటి కత్తి ఇది నకులుదయ్యా. యస్త్వయం విపుల ఖడ్గ గవ్యే కోశే సమర్పిత సహదేవస్య విధ్యేనం సర్వభారసహం దృఢం. ఇంక ఈ ఆవుతోలు వరలో ఉన్నటువంటి కత్తి ఎవరిదని అడిగావు, అది చాలా దృఢమైనటువంటిది, పెద్దదైనటువంటిది కూడాను. ఈ కత్తి సహదేవుడిదయ్యా అని ఆ బృహన్నల రూపంలో ఉండేటువంటి అర్జునుడు ఆ ఉత్తర కుమారుడు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఆ ఆయుధాలు ఒక్కొక్కటి ఎవరిదో ఎటువంటివో అవి ఎంత సమర్థవంతమైనవో అవన్నీ కూడా తెలియజేశాడు. ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి ఉత్తర గోగ్రహే ఆయుధవర్ణన నామ 43. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో ఉత్తర గోగ్రహణంలో ఆయుధవర్ణనం అనేటువంటి 43 అధ్యాయమైంది. 44 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. అప్పుడు మళ్ళీ ఉత్తర కుమారుడు అడుగుతున్నాడు, సువర్ణ వికృతాని ఆయుధాని మహాత్మనాం రుచిరాణి ప్రకాశంతే పార్థానాం ఆశుకారిణాం కొనుస్విదర్జున పార్థ కౌరవ్యో వా యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ భీమసేనశ్చ పాండవః. అప్పుడు అడిగాడు ఉత్తరుడు, యుద్ధంలో మంచి చురుకైనటువంటి ఆయుధాలన్నీ కూడా పట్టుకున్నటువంటి ఆ మహాత్ములైనటువంటి ఆ కుంతి కుమారులు, ఆ పాండవుల యొక్క ఆయుధాలు చాలా గొప్పగా ప్రకాశిస్తున్నాయ్యా. అయితే ఇప్పుడు ఆ అర్జునుడు, యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడు, భీముడు వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారయ్యా అని అడిగాడు.
సర్వయేవ మహాత్మానః సర్వామిత్ర వినాశనాః రాజ్ఞమక్షై పరాకీర్య న శ్రూయంతే కథాచన. వాళ్ళందరూ శత్రునాశకులైనటువంటి వాళ్ళు, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, మహాత్ములు. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా జోదంలో తమ రాజ్యాన్నంతా కోల్పోయి ఎక్కడున్నారో, ఏ రకంగా ఉన్నారో అసలు వాళ్ళ వార్తలే వినిపించట్లేదయ్యా. అసలు వాళ్ళు ఎక్కడున్నారు? ద్రౌపదీ క్వచ పాంచాలి స్త్రీరత్నమితి విస్తృత జితానక్షయిస్తదా కృష్ణ తానే వాన్వగమద్వనం. స్త్రీలలో రత్నం లాంటిది అని పేరు పొందినటువంటి ఆ ద్రౌపది అసలు ఎక్కడుందయ్యా? అప్పుడు ఆ ద్రౌపది పాచికలతో ఓడినటువంటి తన భర్తల వెంట అడవికి వెళ్ళింది అని విన్నాము. అసలు వాళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళ వార్తలు ఏమి వినిపించట్లేదు అంటే అప్పుడు ఆ బృహన్నల రూపంలో ఉండే అర్జునుడు చెబుతున్నాడు, అహమస్మి అర్జున పార్థ సభాస్తారో యుధిష్ఠిరః వల్లవో భీమసేనస్తు పితుస్తే రసపాచకః. అజ్ఞాతవాస సమయం ముగిసిపోయింది. ఇక ఏ విధమైనటువంటి బెంగ లేదు. అందువలన బృహన్నల తాను ఆ విషయాన్ని గ్రహించిన వాడు అవడం చేత, సమయం దాటింది అనేటువంటి విషయం తెలిసిన వాడు అవడం చేత వెంటనే ఆ ఉత్తర కుమారుడికి ఉన్న విషయం చెప్పాడు. నేనేనయ్యా కుంతి కొడుకునైనటువంటి అర్జునుడు. ఆ సభాపూజ్యుడైనటువంటి కంకుడున్నాడు చూసావా మీ రాజ్యంలో, ఆయన యుధిష్ఠిరుడు. నీ తండ్రికి వంటలు చేస్తూ చక్కగా ఆనందాన్ని చేకూరుస్తున్నాడు చూసావా వల్లవుడనే పేరుతో, అతనే భీమసేనుడయ్యా. అశ్వబంధోధ నకుల సహదేవస్తు గోకులే శైరంధ్రీం ద్రౌపదీం విద్ధి యత్కృతే కీచకాహతాః. ఆ గుర్రాన్ని కట్టి పెడుతున్నాడు, అశ్వపాలకుడిగా ఉన్నాడు మీ దాంట్లో. ఆ గ్రంథికుడే నకులుడయ్యా, గోశాలాధ్యక్షుడు. అలాగే గోశాలకి అధ్యక్షుడిగా ఉన్నాడు చూసావా తంతిపాలుడు అనేటువంటి పేరుతో, అతడే సహదేవుడయ్యా. శైరంధ్రే ద్రౌపది, ఆమె కోసమే కీచకులందరూ కూడా చంపబడ్డారు అని చెప్పాడు. దశ పార్థస్య నామాని యాని పూర్వం శృతాని మే ప్రభ్రూయాస్తాని యది మే శ్రద్ధధ్యాం సర్వమేవతే. అప్పుడు ఉత్తరుడు అంటున్నాడు, లోగడ నేను అర్జునుడికి 10 పేర్లు విన్నానయ్యా. నువ్వు ఇలా చెబితే నువ్వు అర్జునుడు అంటే నేను నమ్మలేను. అర్జునుడికి 10 పేర్లు ఉన్నాయి. అందువలన ఆ 10 పేర్లు కూడా నువ్వు చెప్పగలిగితే నీ మాటలని నేను నమ్ముతాను అని అన్నాడు. అంటే అప్పుడు అర్జునుడు చెబుతున్నాడు, హంతతేహం సమాచక్షే దశనామాని యాని మే వైరాటే శృణుతాని త్వం యాని పూర్వం శృతాని తే. ఓ రాజకుమారా, నువ్వు మునుపు విన్నటువంటి నా 10 పేర్లు నేను చెప్తాను వినవయ్యా అని అన్నాడు. ఏకాగ్రమానసో భూత్వా శృణు సర్వం సమాహితః. నేను చెప్పేటువంటి ఈ పేర్లన్నీ కూడా ఏకాగ్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడివే, చాలా శ్రద్ధగా విను. అర్జున ఫాల్గుణో జిష్ణు కిరీటీ శ్వేతవాహన భీభత్సుర్విజయ కృష్ణ సవ్యసాచీ ధనంజయ అని ఆయన ఆ పేర్లు చెప్పాడు. ఈ పేర్లు స్మరిస్తేనే మహాపుణ్యంట, ఏ విధమైనటువంటి భయాలు ఉండవట. అంతేకాదు, ఏ కార్యాన్నైనా సాధించడానికి వెళ్ళినప్పుడు ఈ పేర్లను ఒక్కసారి స్మరించుకోమంటారు. స్మరించుకుంటే వాళ్ళకి అంత కార్యసాఫల్యం జరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, విజయం కలుగుతుంది. అందువల్లనే మనస్సు సావధానంగా పెట్టవనవయ్యా అని ఉత్తర కుమారుడు కూడా అర్జునుడు చెప్పాడు. అర్జున ఫాల్గుణ జిష్ణు కిరీటీ శ్వేతవాహన బీభత్సు విజయ కృష్ణ సవ్యసాచీ ధనంజయ. ఆ 10 పేర్లు ఏమిటయ్యా అంటే అర్జునుడు, ఫాల్గుణుడు, జిష్ణువు, కిరీటి, శ్వేతవాహనుడు, భీభత్సు, విజయుడు, కృష్ణుడు, అలాగే సవ్యసాచి, ధనంజయుడు అని ఇలాగా 10 పేర్లు ఉన్నాయి అని చెప్పాడు. అంటే అప్పుడు ఉత్తరుడు అడుగుతున్నాడు, కేనాసి విజయో నామ కేనాసి శ్వేతవాహన కిరీటీ నామ కేనాసి సవ్యసాచి కథం భవాన్. అయితే నీకు ఈ పేర్లు ఎలా వచ్చాయ్యా? ఈ పేర్లు అసలు రావడానికి గల కారణం ఏమిటి? ఏ కారణం చేత నిన్ను విజయుడు అని నీకు పేరు వచ్చింది?
ఏ కారణం చేత నువ్వు శ్వేతవాహనుడు అనే పేరు వచ్చింది, ఏ కారణం చేత కిరీటి అని పేరు వచ్చింది, నువ్వు అసలు సవ్యసాచి ఎలా అయ్యేవు? అర్జున ఫాల్గునో జిష్ణు కృష్ణో బీభత్సురేవచ ధనంజయశ్చ కేనాసి బ్రూహితన్ మమ తత్వతః. అలాగే నీకు అర్జునుడు, ఫాల్గునుడు, జిష్ణుడు, కృష్ణుడు, బీభత్సుడు, ధనంజయుడు అనేటువంటి పేర్లు కూడా రావడానికి గల కారణాలేంటి? ఇవన్నీ కూడా నాకు యథార్థంగా తెలియజేయవలసింది. ఎందుకంటే శృతామేతస్య వీరస్య కేవలా నామహేతవ తత్సర్వం యది మే బ్రూయా శ్రద్ధధ్యాం సర్వమేవతే. ఈ వీరుడి పేర్లు, ఇటువంటి పేర్లు రావడానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణాలన్నీ కూడా నేను విన్నాను పోలు. అదంతా కూడా నువ్వు చెప్పగలిగితే, నువ్వు చెప్పిందంతా కూడా నేను నమ్మగలనయ్యా అని అతనికి ఇంకా ఈ బృహన్నలే అర్జునుడు అనేటువంటి మాట విన్న తర్వాత అది జీర్ణించుకోలేకపోతున్నాడు. ఏంటి అర్జునుడు ఆయన అనేటువంటి విషయం. అందువలన వెంటనే ఈ విధంగా అడిగాడు. ఆ అడిగినటువంటి దానికి అర్జునుడు ఏం చెబుతాడు అనేటువంటిది రేపటి భాగంలో మనం తెలియజేసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.